సండే అంటే బిజీ డే అనుకుంటివా పుష్ప? నా లైఫ్లో మాత్రం డ్యూటీ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు నా రియల్ సండే రొటీన్ వ్లాగ్ అండి. బట్టలు ఎండేసుడు నుంచి వంట చేసుడు, బాసన్లు కడుగుడు, మళ్ళీ క్లీనింగ్ అన్నీ ఎట్లా మేనేజ్ చేస్తూ ఈ ఒక డే మొత్తం ఎట్లా గడుస్తుందో ఈ వీడియోలో క్లియర్గా చూపెడతా. అసలు ఇది ప్రతి ఉమెన్కి ఇంతే ఉంటుంది. ఫస్ట్ సండే వచ్చిందంటే టోటల్ వర్క్ అయితే ఉంటుంది, అసలు కొంచెం కూడా రెస్ట్ ఉండదు. నేను అనుకుంటా సండే వచ్చింది కదా, మంచిగా కొంచెం లేట్ లేచి ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది, కొంచెం ఎక్కువసేపు నిద్ర పోవాలనిపిస్తుంది. కానీ అస్సలు కుదరదు తెలుసా. మెయిన్ ఏంటంటే పొద్దున్నే లేవాలి, అది ఏ టైం అయినా సరే. ఇక మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఆయన కోసం అన్న తొందర లేవాలి, వంట చేయాలి కాబట్టి తప్పదు నాకైతే. ఇక ఈ బట్టలు ఎండేసుడు అయితే కొన్ని ఎక్స్ట్రానే ఉంటాయి. సండే ఉంటే మాత్రం నేను కొన్ని ఎక్స్ట్రా బట్టలు అయితే ఎండేస్తా. ఎందుకంటే మిగతా రోజులలో కంటే సండే రోజు జర ఆరాం అనిపిస్తుంది నాకు కొన్ని. ఎందుకంటే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అని, వాళ్ళ బాస్కెట్స్ అవన్నీ అప్పుడే పెట్టుకుంటా. ఇక బట్టలు ఎండేయంగానే వంట రూమ్లోకి వచ్చిన మెయిన్ ఫస్ట్ కుక్ అంటే వంట చేసుడు అయితే స్టార్ట్ చేసేసిన. పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ అలాగే బగారాన్నం చేసిన. వంట చేసేటప్పుడు కొంచెం మైండ్ అంతా రిలీఫ్ అనిపిస్తుంది, నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. వంట చేసేటప్పుడు ఏవి గుర్తుకు రావు, ఎందుకంటే బాగా ఇష్టంతో చేయాలనిపిస్తుంది నాకైతే వంట. అది నేను ఎంత ఇష్టంతో చేస్తేనే, అంటే మనం ఎంత ఇష్టంతో చేస్తేనే అంత టేస్ట్ అవుతుంది. కర్రీస్ అయినా ఏవైనా నేనైతే అంతే చేస్తాను. చికెన్ కర్రీ బగారా రైస్ అయితే అయిపోయింది. పిల్లలకైతే ఫుల్ ఇష్టంతో తిన్నారు, అదైతే ఫుల్ హ్యాపీ. నేను చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకో పని వచ్చి పడ్డది. ఏంటి? బాసన్లు. ఇక బాసన్లు అంటే ఉంటాయి డైలీ 4 times 3 times పడుతూనే ఉంటాయి, అవి కామన్. ఇక మనకు కొంచెం హ్యాండ్కి అయితే ఎక్సర్సైజ్ అయితేనే ఉంటుంది. బట్ ఒక్కటి ఏంటంటే మనకు చలికాలం వచ్చినప్పుడు జర మస్తు కష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకు ఏమో చలికాలం రాగానే బాసన దోమలంటే ఫుల్ చేతులన్నీ తిమ్మిరెక్కిపోతుంది. నాకే అని కాదు, ప్రతి ఉమెన్కి ఇంతే ఉంటుండొచ్చు. ఈ డైలీ రొటీన్ ఉండే వర్క్ అంటే బాసన్లు. బట్టలన్నా కొంచెం తగ్గు ఉంటాయేమో కానీ బాసన్లు మాత్రం రెస్ట్ అయితే ఉండదు. అంటే మనకు చేతులకు మాత్రం రెస్ట్ ఉండదు అని అయితే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసింది. బిఫోర్ మ్యారేజ్ ఏం చేయని వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసింది. వర్క్ అంతా అయిపోయాక కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని వచ్చిన, కానీ పిల్లలు బిజీగా వర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయని. సో మళ్ళీ బ్యాక్ టు బట్టల వర్క్. ఇక బట్టలు మడత పెట్టడానికి అయితే వచ్చేసిన. మొత్తం ఎండిన బట్టలన్నీ తెచ్చి నీట్గా ఎవరి సెల్ఫ్స్లో వాళ్ళకు నీట్గా మడత పెట్టేస్తే రేపటికి రెడీ అయిపోయినట్టే. స్కూల్స్ ఆఫీస్కి ఎవరు డ్యూటీలో పోతారు కాబట్టి మొత్తం క్లీన్ అండ్ నీట్గా అన్నీ ఎవరి సెల్ఫ్స్లో వాళ్ళే మడత పెట్టి రెడీగా ఉంచితే ఆ హ్యాపీనెస్ వేరా, ఆ బాధ్యత, ఆ బరువు అన్నీ దిగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఒక్క నిమిషంలో. ఇంకేంటంటే ఫేస్ ఎందుకు అట్లా ఉందంటే, నేను ఫోన్ చూసుకుంటా అటే వండుకున్నా. ఒక 2 hours పండుకొని లేచేసరికి 4 అయింది. అయ్యో టైం అయిపోయింది, బట్టలు తీసుకురావాలి, చల్లగా అయిపోయింది అన్న భయంతో ఆగమాగం పోయి తీసుకొచ్చి ఫేస్ అంతా అట్లా అయ్యింది మొత్తం పండుకున్నా కాబట్టి. కానీ సండే రోజు కొంచెం అయితే రెస్ట్ అయితే దొరుకుతుంది మంచిగా నాకైతే. ఎందుకంటే ఆ రెస్ట్ కూడా లేకుండా ఇంత పని చేస్తే మాత్రం ఇబ్బంది. ఆ రెస్ట్ దొరకడం వల్ల మనసు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే పని అంతా అయిపోగానే పిల్లల దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళు చూసే బొమ్మల వీడియోస్ అయితే మంచిగా చూస్తాను. ఫుల్ మంచిగా అనిపిస్తుంది ఆ బొమ్మల వీడియోస్ చూస్తే. వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. వాళ్ళు కూడా వీక్స్ టైంలో కూడా డైలీ హోంవర్క్స్, స్టడీస్, ఎగ్జామ్స్, టార్గెట్స్ అనే ప్రెషర్తోనే ఉంటారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళతో కూడా హ్యాపీగా టైంపాస్ అయితే చేస్తాను నేనైతే. మన పిల్లలతో మనం ఎంత టైంపాస్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదండి సండే ఫుల్ బిజీ అయిన ఈ స్మాల్ మూమెంట్స్లోనే నా పీస్ ఉంది. ఇంకా అలాగే ఫుల్ హ్యాపీ. మీ సపోర్ట్ నాకు చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది.
ఇదే అండి వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్